హలో అండి, అందరికీ నమస్తే. మనం రెగ్యులర్గా వింటుంటాం తల తిరగడం అనే కంప్లైంట్ చాలా మందిలో. దాని గురించి మాట్లాడుకుందాం. ఇది జనరల్గా ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు కానీ, లేదంటే వామిటింగ్స్, మోషన్స్ ఇట్లా జరిగి మనిషి వీక్ అయినప్పుడు, ఆ టైంలో డిహైడ్రేషన్ వల్ల కానీ, లేదంటే కొంతమందిలో షుగర్ లెవెల్స్ పడిపోవడం, హైపోగ్లైసెమియా అంటారు, దానివల్ల కానీ, కొంతమందిలో బీపీ పడిపోవడం, లో బీపీ, హైపోటెన్షన్ అంటారు, దానివల్ల కానీ తల తిరగడం అనేది చూస్తుంటాం. ఇది 2-3 డేస్ రెస్ట్ తీసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ అవుతారండి. ఇవి కాకుండా ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి తల తిరగడం అనే కంప్లైంట్ వచ్చేవి. దాని గురించి కంపల్సరీ అందరూ తెలుసుకోవాలి. ఒకటి హైపర్ టెన్షన్ అండి, హై బీపీ అంటారు. రెండోది వర్టిగో, ఇది చెవి లోపలి భాగానికి సంబంధించిన కంప్లైంట్ అండి. రెండిట్లో తల తిరగడం అనేది ఉంటుంది. ఆ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొదటిగా హైపర్ టెన్షన్, హై బీపీ అంటారు. దీంట్లో ఇది తల తిరగడం అనేది ఎట్లా ఉంటుందంటే, మనిషి నడుస్తున్నప్పుడు బాడీ స్టెబిలిటీ, ఆ స్టెడీనెస్ లేకపోవడం కానీ, లైట్ హెడెడ్గా ఉండటం కానీ, ఎవరో తోసినట్టు ఒక తూలు వచ్చినట్టు అనిపించడం కానీ, ఇలా ఉంటుందండి తల తిరగడం అనేది. దాంతోపాటు సివియర్ హెడేక్, నెక్ పెయిన్, చెవి లోపల పెయిన్ కానీ, చెవి లోపల సౌండ్స్, కొంతమందిలో వామిటింగ్స్ అవటం, ఈ కండిషన్స్ కూడా ఉంటాయి. అలాగే రెండోది వర్టిగో అండి. ఇది చెవి లోపల ఇన్నర్ ఇయర్కి సంబంధించిన ప్రాబ్లం అండి. ఇన్నర్ ఇయర్లో ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, కొన్ని రకాల వెస్టిబులర్ డిజార్డర్స్ అంటాం, దానివల్ల కానివ్వండి ఈ తల తిరగడం అనే సమస్య వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనిషి కామ్గా కూర్చున్నప్పుడు కానీ, మంచం మీద పడుకున్నప్పుడు కానీ, మంచం మీద నుంచి లేచినప్పుడు కానీ, తల ఒక పక్కకి తిప్పినప్పుడు కానీ, అంటే మనిషి పొజిషన్ మారినప్పుడు చుట్టూ ఉండే పరిసరాలు తిరుగుతున్నట్టు ఒక స్పిన్నింగ్ మోషన్ లాగా మనిషి ఫీల్ అవుతాడండి. అట్లా ఉంటుంది వర్టిగో కండిషన్లో. దీంతోపాటు ఇది బ్రెయిన్ బ్యాలెన్స్ సిస్టమ్ కూడా కొంత డిస్టర్బ్ అయినా కూడా ఇలాంటి స్పిన్నింగ్ సెన్సేషన్ అనేది తెలుస్తుంటుంది. సో ఏదైనా సరే మైల్డ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 2-3 రోజుల్లో కొన్ని సెట్ అవుతాయండి. లేదు ఈ సమస్య అనేది తీవ్రత పెరుగుతుంది అంటే మటు మీరు కంపల్సరీగా దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అది హైపర్ టెన్షన్, హై బీపీ వల్ల కానీ, లేదంటే ఈ ఇన్నర్ ఇయర్కి సంబంధించిన కంప్లైంట్ అనేది మీరు చెక్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ.